ఏదో అంటారు చూడండి, అలాగా కొంచెం కష్టం అనిపించింది. ప్రస్తుతానికి వచ్చాము, ఇంకా డెవలప్ కావాలి. కడప వార్త ప్రేక్షకులకు నమస్కారం. వైఎస్ఆర్ సర్వజన ఆసుపత్రిని గతంలో ప్రారంభించి అనేక మంది రోగులకి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ప్రారంభమైనటువంటి ఈ వైద్యశాల నందు ఇచ్చే వైద్య సేవల గురించి మరియు ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేయడం కోసం మనతో డాక్టర్ మల్లేశ్వరి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. అదే ఈ మధ్యకాలంలోనే మీరు ఇక్కడ హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది కదా, పేద ప్రజలకి వైద్య సేవలు ఏ విధంగా అందిస్తున్నారు? ఇంతకుముందు ఏరియా హాస్పిటల్ అని ఉండేది, అది కొంచెం ఊరికి దగ్గరగానే ఉండేది. ఆ ఏరియా హాస్పిటల్ నుంచి ఇక్కడ పెద్ద హాస్పిటల్ కంటే కొత్త హాస్పిటల్కి షిఫ్ట్ అయ్యాము. ఏరియా హాస్పిటల్ పేరు పోయి ఇప్పుడు జీజీహెచ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. సో ఎనీ మెడికల్ కాలేజ్ అటాచ్డ్ హాస్పిటల్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ జీజీహెచ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. సో ఇప్పుడు పులివెందుల్లో ఏరియా హాస్పిటల్ కాదు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జీజీహెచ్. అంటే గ్రేడ్ పెరిగిందా మేడం? గ్రేడ్ పెరిగింది అంటే మెడికల్ స్టూడెంట్స్ వస్తే గనక దాన్ని జీజీహెచ్ అని అంటాము. మిగతా హాస్పిటల్ అన్ని పిఎస్సిస్, సిఎస్సిస్, ఏరియా హాస్పిటల్ ఇట్లా పేర్లు చిన్నవి. అంటే ఆల్రెడీ మంది కడపతో ఈక్వల్ మేడం? ఎస్ అండి, ఈక్వలే. అయితే ఇది ఇప్పుడే కొత్తగా స్టార్ట్ అయింది కదా, ఇంకా అది ఓల్డ్ హాస్పిటల్, ఇది కొత్తగా సేమ్ అదే అంటే హెడ్ కానీ దాని కిందకే వస్తారు, డిఎంఈ కింద. ఈ హాస్పిటల్స్ అన్ని, టీచింగ్ హాస్పిటల్స్ అన్ని కూడా డిఎంఈ కింద వస్తాయి. సో ఇప్పుడే స్టార్ట్ అయింది ఇది. ఇప్పుడు 420 పడకల హాస్పిటల్ ఇది. స్టూడెంట్స్ ఎన్ని రోజులు అయింది మేడం స్టార్ట్ అయ్యి? అంటే మార్చిలోనే జీజీహెచ్ గా కన్వర్ట్ అయిపోయింది, పేరు మారిపోయింది. ఏరియా హాస్పిటల్ నుంచి జీజీహెచ్ అని మార్చిలోనే మారిపోయింది. మేమంతా షిఫ్ట్ చేసుకునేటప్పటికి ఒక 2 నెలలు పట్టింది. సో లాస్ట్ మంత్ 15th నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము, ఈ కొత్త హాస్పిటల్లోనే. అంటే ఇంకా ఇన్స్పెక్షన్ మామూలుగా మీకు ఇన్ పేషెంట్స్, అవుట్ పేషెంట్స్ పరిస్థితి ఏంటి మేడం? ఎంతమంది వస్తున్నారు రోజువారీ? మేము ముందు కొంచెము తక్కువే రావచ్చేమో అని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ మేము అనుకున్న దానికంటే బాగానే వస్తున్నారు. సో రోజు 500 నుంచి 600 పేషెంట్లు ఓపీ వస్తుంది. ఇన్ పేషెంట్స్ ఒక 20 నుంచి 25 అడ్మిషన్స్ అవుతున్నాయి రోజుకి. ఇంకేంటంటే ఊరికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది. మేము కానీ కొంచెం హయ్యర్ అథారిటీస్, పొలిటీషియన్స్ ని అడిగాము, కొంచెం ట్రాన్స్పోర్టేషన్ ఉంటే, పేషెంట్స్ కి ట్రాన్స్పోర్టేషన్ ఉంటే బాగుంటది అని. ట్రాన్స్పోర్టేషన్ కొంచెం టౌన్ కి దూరంగా ఉంది, అందుకని ఊర్లో నుంచి కొంచెం ఫ్రీ సర్వీసెస్, బస్సు కానీ అలా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని హయ్యర్ అఫీషియల్స్ ని అడిగినాము. రిప్రజెంటేషన్ ఏమైనా ఇచ్చారా? ఇచ్చాము, చూద్దామన్నారు. ప్రస్తుతానికైతే మేము మళ్ళీ డిపో మేనేజర్, ఆర్టీసీ డిపో మేనేజర్ ని వెళ్ళి కలిసాము. కనీసం ఈడ బస్ స్టాప్ పెట్టాలి అని చెప్పి. అప్పుడు బస్ స్టాప్ అనేది లేబుల్ చేసి ఉండలేదన్నమాట ఇక్కడ. ఈవెన్ ఇవి బస్సులు ఏది ఆగేది కాదు, ఇక్కడ స్టాప్ లేదు. కనీసం ఆ బస్సు స్టాప్ అన్నా పెడితే కొంతమంది పేషెంట్లు అయినా దిగుతారు. ఇక్కడ బస్ టికెట్ తక్కువే ఉంటది కదా, అందుకని అది అడిగాము. అది అడిగిన వెంటనే పాపం డిపో మేనేజర్ వెంటనే ఒక 2-3 days లోపలే మీరు చూసి ఉంటారు వచ్చేటప్పుడు, అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి రిక్వెస్ట్ బస్ స్టాప్ అని అయితే పెట్టారు. ఎమ్మెల్సీ గారిని కానీ అడిగాము, ఏదది షెల్టర్ కావాలని చెప్పి, బస్ షెల్టర్ అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి. ఆయన 1 నెల లోపల కట్టిస్తాము అని చెప్పారు. ఇంకా సిఐ గారి కానీ కాంటాక్ట్ చేసామంటే ఫోన్లోన, అంటే సర్వీస్ ఆటోస్ ఫ్రీక్వెంట్ గా పెడితే విత్ లెస్ కాస్ట్, మరి 50 రూపాయలు 60 రూపాయలు కాకుండా కొంచెం వాళ్ళు చెప్పితే వింటారని చెప్పి అడిగితే చూద్దామమ్మా అన్నారు.
ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకు 1-2 సర్వీస్ ఆటోసే కనిపిస్తున్నాయి. ఇంకా ఫ్రీక్వెన్సీ పెరిగితే ఒక 10 రూపాయలకి అట్లా పెట్టినా గానీ వాళ్ళకి ఊర్లో నుంచి ఇటుకొస్తే మరి ఇక్కడ ఓపి చూసుకొని మళ్ళీ ఎక్కిపోతారనమాట. అవును. అన్ని రకాలుగా కానీ పేషెంట్స్ కి ఫీజిబుల్ గా ఉండేదానికి ఆలోచిస్తున్నాము. జరుగుతా ఉంది వర్క్, ఇంకా జరగాలి. అదే మనకి ఎక్విప్మెంట్స్ జీజీహెచ్ కి తగిన స్థాయిలో ఉన్నాయా మేడం ఇక్కడ? ఉందండి, అదైతే నో ప్రాబ్లము. ఎక్విప్మెంట్ అంతా గానీ బాగుంది. ఎంఆర్ఐ లేదు కదా మీకు? ఎంఆర్ఐ లేదు, సిటీ స్కాన్ ఉంది. అదే సిటీ స్కాన్ ఉంది. దాన్ని ఆపరేట్ చేసేదానికి ఒక టెక్నీషియన్స్ కావాలి. రేడియోగ్రాఫర్ ని, సిటీ టెక్నీషియన్ గాని మేము కలెక్టర్ గారిని అడిగాము, కడప సూపరింటెండెంట్ గాని అడిగాము. కొంచెం డెప్యుటేషన్ అట్లా టెంపరీగా డెప్యుటేషన్ ఇస్తే కొంతవరకు పని జరుగుతుందని చూద్దామన్నారు. అది కానీ ఇంత లోపల 1 నెల 2 నెలల లోపల ఆ పని జరిగితే సిటీ సర్వీసెస్ గానీ స్టార్ట్ చేయొచ్చు. అది ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఎన్ని బెడెడ్ హాస్పిటల్ మేడం మన జీజీహెచ్? 420 అండి. 420 బెడెడ్ ఇది. అంతకుముందు ఈ ఏరియా హాస్పిటల్ అంటే ఓన్లీ 60 బెడెడ్ హాస్పిటల్. అది అక్కడి నుంచి 420 బెడెడ్ హాస్పిటల్ అయ్యింది అనమాట. మామూలుగా మీకు స్టాఫ్ సఫిషియెంట్ గా ఉందా? అంటే ఫ్యాకల్టీ అంటే డాక్టర్స్, నేను ఫ్యాకల్టీ గురించి చెప్తున్నాను. అన్ని స్టాఫ్ కానీ తక్కువే ఉండేది, డాక్టర్స్ ఫ్యాకల్టీ కానీ తక్కువే ఉంది. అది మన చేతుల్లో ఉండేదైతే కాదు, గవర్నమెంట్ అది చూడాలి. అంటే డిఎంఏ కంట్రోల్లో ఉన్నామని చెప్పాను కదా ఇందాక. విజయవాడలో ఉంటారు మా వాళ్ళు హెడ్, అందరికీ తెలిసిందే. ఆ ఫ్యాకల్టీ అయితే తక్కువే ఉన్నారు. మరి ఇంకా ముందుకి రిక్రూట్ చేస్తారేమో తెలియదు. మరి ఉండే వాళ్ళతోనే పని జరిపిస్తా ఉన్నాము. దానికంటే ఎక్కువ ప్రాబ్లము నర్సింగ్ స్టాఫ్. మాకు నర్సింగ్ స్టాఫ్ తక్కువే. అంటే ఏరియా హాస్పిటల్ కి 60 బెడెడ్ కి ఎంత ఉండాలో నర్సింగ్ స్టాఫ్ అదే మందే ఉంటారు అన్నారు. దానికి 420కి కావాలి కదా, 420 దానికి నర్సింగ్ స్టాఫ్ క్రిటికల్. ఈ 420 ఫుల్ఫిల్ అవుతున్నాయి మేడం? అంత ఫుల్ గా కాదు కదా. ఇక అంటే 20-25 అంటే మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అవ్వడానికి కొన్ని ఏళ్ళు పడుతుంది. ఐసీయూ గానీ, ఎంసీఐ గానీ, ఎంసీ గానీ అన్ని ఉంటాయి. మెడికల్ ప్రతి దానికి, ప్రతి డిపార్ట్మెంట్ కి అంటే మెడికల్ బ్రాంచ్ ఉందనుకోండి, దానికి ఐసీయూ అన్ని ఉన్నాయి మనకి. ఎక్విప్మెంట్ ఉంది, రూమ్లు ఉన్నాయి, ఐసీయూలు ఉన్నాయి, పిఐసీలు ఉన్నాయి, పీడియాట్రిక్ ఐసీయూ, ఎన్ఐసీయూ అన్ని ఉన్నాయి. దానికి సంబంధించి ఎక్విప్మెంట్స్ అన్ని మనకి ఉన్నాయి. వార్మర్స్, ఫోటోథెరపీస్, వెంటిలేటర్స్, పల్స్ ఆక్సిమీటర్స్ అన్ని కానీ ఉన్నాయి. ఫిట్ చేశారా? ఉన్నాయి, ఫిట్ చేశారు. అంటే మానిటర్స్ నిన్న మొన్న 3 రోజుల నుంచి ఫిట్ చేసేసారు. మానిటర్స్ అంటే మీరు సినిమాలో చూసి ఉంటారు, ఇట్లా పోతా ఉంటాయి, అట్లా మానిటర్స్ అన్ని ఫిట్ చేసేసారు. వెంటిలేటర్స్ అంటే ఫిట్ చేసేది ఏమి ఉండదు, అది మూవబుల్ ఇన్స్ట్రుమెంట్. అది ఏ పేషెంట్ కావాలో దాని దగ్గరకు తీసుకుపోయి అవసరమైతే పెడతాము. ఆపరేషన్స్ ఏమన్నా చేశారా ఇప్పుడు? ఆపరేషన్స్ అంటే ఇంకా ఓటీస్ రెడీగా లేదు ఇంకాను. అవి ఇన్ఫెక్షన్ అంతా దాంట్లో ఏమీ లేవు, ఇన్ఫెక్షన్ అనేది కన్ఫర్మ్ కావాలి. అయిన తర్వాతే ఓటీ స్టార్ట్ చేయాలి. తొందరపడి స్టార్ట్ చేస్తే పోస్ట్ ఆపరేటివ్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తాయి. అందుకని ఒక పేషెంట్ కి చేస్తే మేలు చేయాలి కానీ కీడు మాత్రం చేయకూడదు. కొంచెం నిదానమైన పర్ఫెక్ట్ గానే చేద్దామని. అదే వాళ్ళ ల్యాబ్ నుంచి కానీ అన్ని నెగిటివ్ వచ్చేస్తే అప్పుడు ఓటీ రెడీ ఆపరేషన్స్ స్టార్ట్ చేసేదానికి రెడీ. అంటే సర్జన్స్ సఫిషియెంట్ గా ఉన్నారు, జనరల్ సర్జన్స్, ఆర్థోపెడిషియన్స్ ఒక 2 ఉన్నారు, వాళ్ళు చేసేదానికి రెడీగా ఉన్నారు. బట్ ఓటీ ఈజ్ నాట్ రెడీ. అది రెడీ అయిపోతే ఆ పని కానీ కంప్లీట్ అయిపోయింది. గతంలో ఏమన్నా రిక్రూట్మెంట్ ఏమైనా చేసుకున్నారా మేడం స్టాఫ్ ని? నేను వచ్చి 3 months అయింది. ఇంతవరకు రిక్రూట్మెంట్ అయితే అంటే డాక్టర్స్ రిక్రూట్మెంట్ మా చేతుల్లో ఉండదు. అంటే డిఎంఈ పంపించినవి మేము తీసుకుంటాం. ఇంకా వేరే అంటారా, ఈ స్టాఫ్ నర్సెస్ మొన్న పెట్టారు కానీ మళ్ళీ పోస్ట్పోన్ చేశారు నర్సింగ్ స్టాఫ్ ది. మళ్ళీ ఎప్పుడు చేస్తారో తెలియదు. ఇంకొకటి బర్నింగ్ ప్రాబ్లం వచ్చి శానిటేషన్ సెక్యూరిటీ. శానిటేషన్ అంటే ఇది క్లీనింగ్ ఇదంతా చేసేవాళ్ళు. ఈ పెద్ద బిల్డింగ్లు కదా, 3 బిల్డింగ్లు ఉన్నాయి, చూసింటారు, గమనించుంటారు. అగైన్ ఏరియా హాస్పిటల్ కి
ఎంతమంది శానిటేషన్ ఉన్నారు, మనకి ఎంతమంది ఎంతమంది security అవసరం ఉన్నారు. ఉంటారు మేడం శానిటేషన్ దాదాపుగా 60 to 70 మంది కావాలి శానిటేషన్. ఇంతవరకు మినిమం ఒక 50 మంది అన్నా సెక్యూరిటీ కావాలి. వాళ్ళు ఒక 9 మంది ఉన్నారు సెక్యూరిటీ. శానిటేషన్ ఒక 16 మంది ఉన్నారు. చాలా తక్కువ అయినా బాగా చేస్తున్నారు. ఇంకోటి మీకు ఇక్కడ అవుట్ పోలీస్ స్టేషన్ ఇవ్వాలి కదా సెక్యూరిటీకి. ఇవ్వాలి. మేము అడిగాము, రిక్వెస్ట్ పెట్టాము, లెటర్ పెట్టాము ఎస్పీకి. ఇంకా అక్కడి నుంచి పేపర్ రాలేదు, మాకు కన్ఫర్మ్ కాలే. అవునండి. పెట్టి కానీ వారం అయిపోయింది. ఎస్పీకి లెటర్ పెట్టాలా అని అన్నారు. ముందు సిఐతో మాట్లాడాము, డిఎస్పీని అడగండి అంటే డిఎస్పీని అడిగాము. డిఎస్పీని అడిగితే ఎస్పీని అడగండి అమ్మా, లెటర్ పెట్టండి అన్నారు. ఎస్పీకి లెటర్ అయితే పంపించాను, అది ఇంకా రాలేదు. నేనే ఒకసారి మళ్ళీ పర్సు చేయాలి, కనుక్కోవాలి. మీకు ఆల్రెడీ మెడికల్ కాలేజ్ కూడా త్వరలో స్టార్ట్ కాబోతుంది కదా మేడం, దాంట్లో స్టూడెంట్స్ ఎంతమందిని రిక్రూట్ అవుతారు? అంటే మినిమం 100 members ఇస్తారు. నాట్ ఓన్లీ పులివెందుల, phase 2 లో 5 colleges ఉన్నాయి. ఆ 5 colleges కానీ ఒక్కొక్క కాలేజీకి 100 మంది స్టూడెంట్స్ ని ఇవ్వాల్సి ఉంది. ఎన్ఎంసి ఇన్స్పెక్షన్ గాని అయిపోయింది. ఎప్పుడు ఇస్తారా లేదా అనేది ఇంకా నాట్ ఎట్ నోన్, ఇంకా తెలీదు. ఇంకొక వారం 2 వారాల లోపల తెలియవచ్చు ఇస్తున్నారా లేదా ఈ ఇయర్ కి అనేది. ఇన్స్పెక్షన్ అయితే అగైన్ చూసి హాస్పిటల్ ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పాలంటే ఒక మాటలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బానే ఉంది, ఫ్యాకల్టీ అయితే తక్కువ ఉన్నారు అనేది అన్నారు. అది వెల్ నోన్, అది ఫ్యాకల్టీ తక్కువ ఉండేది. అది ఎప్పటి లోపల కంప్లీట్ కావచ్చు మేడం ఫ్యాకల్టీ? అదే నేను ఇందాకే చెప్పాను కదా, ఫ్యాకల్టీ మా చేతుల్లో లేదు, అంతా అక్కడి నుంచి డాక్టర్ డిఎంఈ నుంచే రావాలి. మీరు ఇక్కడ కన్సర్న్ ఆఫీసర్స్ కానీ లేదంటే పొలిటికల్ లీడర్స్ కానీ పోయి రిక్వెస్ట్ చేసుకోవడం ఏమన్నా చేశారా? మేము వెళ్ళింది అయితే ఎమ్మెల్సీని అదే చెప్పాను కదా, అదే షెల్టర్ కోసం దానికి ఎమ్మెల్సీని ఒకసారి కలిసాము. ఫ్రీక్వెంట్ గా కొంచెం కలెక్టర్ దగ్గర కలుస్తూ ఉంటాం మేము. ఏ దానికి అవసరమైన లెటర్ పెట్టాలన్నా, ఏది లేదన్నా, ఏది కొనాలన్నా త్వరలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా డెవలప్ అయిపోతుంది. అదే ఆ కలెక్టర్ కలుస్తుంటాము. మామూలుగా అక్కడ మీకు కంజెస్టెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉండి ఇప్పుడు చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆఫీసెస్ కి వచ్చారు కదా, హాస్పిటల్ కి వచ్చారు, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? హాస్పిటల్ అయితే బాగుంది. అడ్జస్ట్ అవ్వడానికి మనము చిన్న ఇల్లు షిఫ్ట్ చేస్తేనే కన్ఫ్యూజన్ గా ఉంటాం కదా. ఇంత పెద్ద హాస్పిటల్, ఒక హాస్పిటల్ నుంచి ఇంకొక హాస్పిటల్ షిఫ్ట్ చేయడం అంటే ఏదో అంటారు చూడండి, అలాగా కొంచెం కష్టం అనిపించింది. ప్రస్తుతానికి వచ్చాము, ఇంకా డెవలప్ కావాలి, ఇంకా కొంచెం రిమైనింగ్ సివిల్ వర్క్ గాని ఉంది, ఇంకా కొంచెం ఏసీలు రావాలి, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. అవన్నీ కానీ ఫుల్ ఫ్లెడ్జెడ్ గా అయితే ఇంకా మేము ఆ పనుల్లోనే మునిగున్నాము. ఇంకా కొంచెం అక్కడ ట్రాన్స్పోర్ట్ చేసేటివి ఉన్నాయి ఇక్కడికి, ఇంకా అదంతా కానీ మార్చాలి. ఇంకా దీంట్లోనే ఈ వర్క్ లోనే ఉన్నాం, ఈ బిల్డింగ్ లో ఇంకా ఎంజాయ్ చేయట్లేదు. థ్యాంక్ యూ మేడం, మీకున్నటువంటి విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మెనీ థ్యాంక్స్. ఓకే మేడం, థ్యాంక్ యూ.